లైఫ్‌లో తన కోసం తను బట్టలు కొనుక్కోలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రపంచంలో అది ఒక్క మా శ్రీవారేనండి. మీరు కొనుక్కోకపోతే అసలు పెళ్లి రోజే చేసుకోనని చెప్పి బెదిరిస్తే ముందు రోజు వచ్చి ఏదో ఒక రోజువారీ జత కొనుక్కున్నారు. 3 నెలలు ముందుగానే బ్లౌజ్ కుట్టించుకొని రెడీగా ఉన్నాను చూడండి అని చీర బయట తీస్తే తీరా ఫాల్స్ కుట్టుకోలేదు. చేతిలో మిషన్ ఉంటే గనక మన ఇంట్లో జరిగేది ఇదే కదా చాలా మందికి. తెల్లవారుజామునే లేచి ఇలా రెడీ అయిపోయాము. ఇంకా గుడికి ఇంకా ఫంక్షన్ కూడా వెళ్ళాలి అని ఇలా అనుకోకుండా మా డ్రెస్సులు మ్యాచ్ అయ్యాయి. పతియే ప్రత్యక్ష దైవం కదా అని అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమంటే నువ్వు ఏడాదికి ఒక్కసారే కదా ఇలాగ దండం పెట్టేది, నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు అని ఆశీర్వదించారు. ఇంకా పిల్లలు లేరు అని చెప్పి ఫోటో తీసుకోవడానికి ఇలా ట్రైపాడ్ పెట్టుకుని మేమే ఫొటోస్ కూడా దిగాము. ప్రతి సంవత్సరం కూడా నల్లమన్ సందులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము. ఆ గుడి ఇంకా రోజు తీయలేదు పొద్దున వెళ్ళటం వల్ల. అందుకే మార్కండేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకుని చిన్నప్పుడు వేసవి సెలవులకి గుండ్వారి వీధిలో ఉన్న మా అమ్మమ్మ గారింటికి వచ్చినప్పుడు అమ్మమ్మ తరచుగా గోదావరి స్నానం చేయించి ఈ గుడికే తీసుకువచ్చి దర్శనం చేయించేదని మా వారితో చెప్పాను. గుడి నుంచి డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. మా అక్క బావగారు తోటికోడలది షష్ఠపూర్తి పెళ్లి రోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు వ్రతంలో కూర్చున్నారు. కాసేపు అక్కడే ఉండి ఇంటికి వచ్చేసాము. నాన్నగారిని తీసుకుని మళ్ళీ ఫంక్షన్కి వెళ్దామని చెప్పి పొద్దునే గుడికి వెళ్ళడం వల్ల పూజ చేసుకోలేదు. ఆ రోజు పూజ చేసేసుకుని నాన్నగారిని తీసుకుని ఫంక్షన్కి వెళ్ళాము. మన పిసినగుట్టు జగన్నాథం కూడా వచ్చాడు చూసారా. అక్కడ ఫంక్షన్లో సరదాగా గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. చెక్క స్పూన్లో గోళీని అలా పాస్ చేయాలంట. అలా ఒక రౌండ్ అంతా వేసేసి తర్వాత 7 గోళీలు వేశాను. ఈ గేమ్లో కూడా నేనే విన్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నేను గేమ్స్ అంటే వచ్చి భయపడతాను, అలా విన్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత షష్ఠపూర్తి జంటతోని వాళ్ళ పిల్లలు వ్రతం, కమలవత్తులు, నోములు, పూజలు ఇవన్నీ చేయించి తర్వాత ఫంక్షన్ స్టార్ట్ చేయించారు. షష్ఠపూర్తి వయసు వచ్చేసరికి ఇలా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్లతోని కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉండడం చాలా నచ్చిందండి నాకు. ఈ అక్క బావగారు వాళ్ళు ఉండేది కూడా మా ఏరియాలోనండి. మా షాపులు కూడా ఒకే ఏరియాలో ఉంటాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న పెళ్లి రోజు శుభాకాంక్షలతో పాటు సేమ్ టు యూ అక్క బావగారు అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. అలా మాతో పాటు మీరు కూడా చేసుకోవాలి అని కేక్ కట్ చేయించి మా చేత కూడా దండలై మార్పించి చాలా సంతోషంగా జరిపారు మా పెళ్లి రోజు కూడా. మన ఇంట్లో మన పిల్లలు గుర్తుంచుకొని ఇలా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేయడం వేరండి. మనం బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు మనల్ని అభిమానంగా గుర్తుంచుకొని ఆ బావగారు అక్క మా పెళ్లి రోజు కూడా సెలబ్రేట్ చేయించడం మాకు చాలా ఆనందం వేసిందండి. అందుకనే మేము కేక్ కట్ చేసి ఆ అక్క బావగారికి ఫస్ట్ తినిపించాము. ఇలాంటి కల్మషం లేని ప్రేమలు, బాంధవ్యాలు ఈ రోజులో సొంత వాళ్ళ మధ్యనే చాలా బాగా కరువైపోతున్నాయి కదండి. అలాంటివి ఉండకుండా అందరితోనే మంచిగా ఉంటూ మన పిల్లలకి మనం ఆదర్శంగా ఉండేలాగా ఉండాలని మా వారు నేను ఎప్పుడు అందరితోని చాలా మంచిగా ప్రేమగా ఉంటూ ఉంటాము. అదే మమ్మల్ని అందరూ అభిమానించేలాగా చేస్తుందండి. ఇంకా ఫంక్షన్ లేట్ అయిపోతుందని చెప్పి అక్కడ నుంచి గబగబా పక్కకి వెళ్ళిపోయాము. కేక్ అది కట్ చేసి అందరికి పంచిపెట్టేశాము. మాకు ఇంత మంచి మెమరీ ఇచ్చిన ఆ అక్క బావగారు జంట ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఆ రోజుని మంచిగా గుర్తుపెట్టుకున్నాను.